హాయ్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు అప్పట్లో ఇండస్ట్రీని శాసించేవారట. వారు కాదంటే ఇండస్ట్రీలో లేదు అన్నట్టే. అలా కొనసాగుతున్న టైంలో హీరోయిన్ జమున గారిపై వారు అనధికారికంగా బ్యాన్ విధించారట. ఇంతకీ జమున గారు చేసిన నేరం ఏంటి, వారు ఎందుకలా చేశారో చూద్దాం. ఫిలిం ఇండస్ట్రీలో కోపాలు తాపాలు, పట్టింపులు పగలు, స్నేహాలు వైరాలు ఇవన్నీ కామన్. మాటల పట్టింపుతో ఏళ్ల తరబడి మాట్లాడుకోకుండా ఉన్నవారు ఉన్నారు. ఇప్పటికీ మాట్లాడుకోకుండా దూరంగా ఉంటున్న స్టార్లు కొంతమంది ఉన్నారు. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి, మరికొన్ని టైం తీసుకుంటాయి. అలాంటి సమస్యే అలనాటి తారలు జమున గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి మధ్య వచ్చాయట. ఈ ముగ్గురి మధ్య అంటే జమున గారిని ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి అన్అఫీషియల్గా బ్యాన్ చేశారట. అయినా సరే ఆమె మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. అసలు వీరి మధ్య వచ్చిన సమస్య ఏంటి, ఎందుకు జమునను వీరు బ్యాన్ చేశారు, మళ్ళీ సమస్య ఎప్పుడు పరిష్కారమైంది? చాలా ఇంట్రెస్టింగ్గా నడిచిన ఈ విషయం ఇండస్ట్రీలో అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే ఈ విషయంలో జమున కూడా తన వెర్షన్ వేరుగా కొన్ని సందర్భాల్లో వెల్లడించారు. ఇంతకీ విషయం ఏంటంటే, భూ కైలాస్ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుందట. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో పాటుగా జమున కూడా నటించింది. అయితే షూటింగ్ అంటే గంట ముందే సెట్లో ఉంటారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు. కానీ జమున గారు మాత్రం కాస్త లేట్గా వచ్చేవారట. అయితే ఆ రోజు ఏం జరిగిందో తెలియదు, కానీ జమున గారు 4 గంటలు లేట్గా షూటింగ్కి వచ్చారట. ఉదయం 5 గంటలకు పెద్దలు షూటింగ్కి వస్తే ఉదయం 10 గంటలకు ఆమె వచ్చారట. అయితే అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు సెట్లో ఉంటే ఎంత పెద్ద నటులైనా కాస్త జాగ్రత్తగా ఉండేవారు. వారితో చాలా వినయంగా మాట్లాడేవారు. ఏదైనా చిన్న తప్పు జరిగినా వెంటనే క్షమాపణ చెప్పేవారు. కానీ జమున మాత్రం కాస్త ఆత్మాభిమానంతో ఉండేవారట. ఎంత పెద్దవారైనా లెక్క చేసేవారు కాదట. తన పనేంటో తాను చూసుకుని పక్కన కూర్చునేవారట. ఇక్కడ కూడా అదే జరిగింది. 4 గంటలు లేట్గా వచ్చిన జమున అప్పటి వరకు ఎండలో ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా షాట్ రెడీనా అన్నారట. దాంతో ఇద్దరు స్టార్ హీరోలకు కోపం గట్టిగానే వచ్చేసిందట. అప్పుడు ఇద్దరు హీరోలు మాట్లాడుకుని జమునతో సినిమాలు చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో ఈ టాక్ తెగ వైరల్ అయింది. అయితే కొన్ని సందర్భాల్లో జమున కూడా తనపై స్టార్ హీరోలు పగబట్టారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే వారు తీసుకోకపోయినా మిడిల్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ తన పని తాను చేసుకుందట జమున. కానీ సారీ చెప్పి తనను తాను తగ్గించుకోలేదట. ఈ క్రమంలో నిర్మాత చక్రపాణి గారి వల్ల ఈ సమస్యకు తెరపడినట్టు తెలుస్తోంది. ఆయన నిర్మించిన గుండమ్మ కథతో ఈ వివాదం కనుమరుగైందట. ఈ సినిమాలో జయ పాత్రకు జమున గారు తప్పించి ఎవరు సూట్ అవ్వరు, ఆమె కావాలి అని చక్రపాణి గారు పట్టుకుని కూర్చున్నారట. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కలిసి మల్టీ స్టారర్ చేయడం చక్రపాణి లాంటి వారు పట్టుబట్టడంతో ఇద్దరు స్టార్ హీరోలు పట్టు విడిచారు. ఇక గుండమ్మ కథ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి మళ్ళీ జమున గారికి అవకాశాలు వచ్చాయి. ఇలా ఇండస్ట్రీలో ఇలాంటి గొడవలు ఎన్నో, సర్దుబాట్లు కూడా జరిగాయి.